ఏపీలో మే 13న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి 3 ప్రత్యేక పరిశీలకులను పంపాలని నిర్ణయించింది. పోలీసులు సాధారణ ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది. ఈ కార్యక్రమంలో ఈసీ ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా ఏపీకి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్వాగతం పలికారు. మిగిలిన 2 పరిశీలకులు ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఏపీలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధం కానుంది. ఏపీలో మే 13న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి 3 ప్రత్యేక పరిశీలకులను పంపాలని నిర్ణయించింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. శ్రావ్య, దేశవ్యాప్తంగా కూడా మే 13వ తేదీన ముగియనున్న ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పరిశీలకులను తన తరపున పంపిస్తుంది. ఇందులో భాగంగానే ఏపీకి 3 అధికారులతో కూడిన బృందాన్ని పంపించాలని నిర్ణయించింది. ఈ బృందానికి రామ్మోహన్ మిశ్రా నేతృత్వం వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో మిగిలిన 2 ఎన్నికల అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ పనిచేస్తూ ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు ఉదయం ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. మిగిలిన 2 కూడా ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ తమ విధుల్లో చేరే అవకాశం ఉంది. వీరంతా కూడా ఏపీలో ఎన్నికలకు సంబంధించి పోలీసుల మోహరింపు కానీ, పోలింగ్ బూతుల నిర్వహణకు సంబంధించి కానీ, ఓటర్ల పరిశీలన, అలాగే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఫిర్యాదులు, వాటి పరిశీలన వంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తారు. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కు వస్తున్న ఫిర్యాదులను వీళ్ళంతా కూడా మానిటర్ చేస్తూ వాటిని ఎలా పరిశీలించాలి అనే అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఇక ఏపీకి సంబంధించి ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో కూడా వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే దీన్ని ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి కానీ, అలాగే ఈ బియ్యం, పప్పు రవాణా పంపిణీకి సంబంధించి కానీ వీటి వరకు కూడా వెసులుబాటు కల్పించాలని అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఈసీని కోరతామని చెప్తున్నారు. మొత్తానికైతే ఇటువంటి అన్ని అంశాలను కూడా ఈ ప్రత్యేక కమిటీ పూర్తి స్థాయిలో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆ సమస్యలు పరిష్కరించే విధంగా అయితే వీళ్ళు చర్యలు తీసుకుంటారు. పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం వీళ్ళ పరిధిలోనే ఉంటుంది. పరిధి దాటిన అంశాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్తారు. మొత్తానికైతే ఈ 3 పరిశీలకులు రావడంతో ఏపీలో ఎన్నికల పరంగా పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి సన్నద్ధంగా ఉన్నట్లుగా అయితే స్పష్టమవుతుంది. శ్రావ్య, శ్రీరామ్, మనం చూసుకుంటే కొంతమంది వాలంటీర్లపై కూడా కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం అప్డేట్ చెప్తారు? శ్రావ్య, ఈ వాలంటీర్ల అంశానికి సంబంధించి ప్రధానంగా వీళ్ళు అధికార పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఈ కోవలోనే పలు చోట్ల టీడీపీకి సంబంధించి కానీ, జనసేన, బీజేపీకి సంబంధించి కానీ నేతలు వీరిపైన ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న కలెక్టర్లు వీళ్లపైన చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో ఎన్నికల కమిషనర్ చెప్పిన దాని ప్రకారం సుమారు 45 మంది వాలంటీర్ల పైన చర్యలు తీసుకున్నారు. వాళ్ళని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీళ్ళపైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా కూడా అప్పట్లో ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా చోట్ల వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. ఈ పరిస్థితులను కూడా గమనించాల్సి ఉంది. మొత్తానికైతే ఈ వాలంటీర్ వ్యవస్థ అధికార ప్రతిపక్షాల మధ్య ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రతి చిన్న అంశం కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. ఈ కోవలోనే ఇప్పుడు వాలంటీర్ల అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బర్నింగ్ ఇష్యూగా ఉంది. ఇది ఎన్నికల కమిషన్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు లేట్ అవుతున్నాయి అనే అంశంలో అటు అధికార ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా వాదోపవాదాలను, ఒకరిపైన ఒకళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను దూరం పెట్టాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ సూచించింది. అయితే వాలంటీర్లు కొన్ని చోట్ల పరిధిని మించి వ్యవహరించడం ఇబ్బందికరంగా ఉంది అనుకున్న చోట్ల పూర్తి స్థాయిలో వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళకి ఇష్టమైన పార్టీకి ప్రచారం చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు అయితే పరిశీలిస్తోంది. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.